హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ దగ్గర వేస్ట్ క్లాతులు, కట్టుకొని చీరలు, చున్నీలు ఇలాంటివి ఉన్నాయా? అస్సలు పడేయమాకండి. వాటితో ఎన్ని ఉపయోగాలు ఈ వీడియోలో నేనైతే మీకు చూపించేస్తున్నాను, చూసేయండి. నేనైతే 2 వెరైటీ రంగులు తీసేసుకున్నాను. మీరు సింగిల్ కలర్ కూడా తీసుకోవచ్చు. మనం తయారు చేసేది మందంగా కావాలి అనుకుంటే ఇదిగో 6 ఇంచెస్ తీసుకోండి. లేదు అంటే 5 ఇంచెస్ 4 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఇలా నేను బ్లాక్ ఒకటి, ఆరెంజ్ ఒకటి తీసుకున్నాను. వీటిని పీసెస్గా ఇలా బార్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని రెండిటిని ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మడతలు పెట్టేసుకొని 2 క్లాతుల్ని కలిపి పట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూస్తేనే దీన్ని మీకు పూర్తిగా బాగా అర్థమవుతుంది. ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. నేనైతే మీకు ఎక్కడ బోర్ అనిపించకుండా ఫాస్ట్గా చూపించేస్తాను, చూసేయండి. ఇదిగోండి చూడండి, ఇలా 2 క్లాతుల్ని కలిపి పట్టుకొని ముందైతే నేను ఇలా అటాచ్ చేసేస్తున్నాను, సూది దారంతో కుట్టేస్తున్నాను. ఎందుకంటే కదలకుండా స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుంది అనమాట. ఇది ఇలా కుట్టేసిన తర్వాత ఈ రెండిటిని కలిపి మన 3 ఏళ్ళు మన 3 ఫింగర్స్కి పెట్టుకొని ఆ 3 ఫింగర్స్కి చుట్టూతా ఒక్క రౌండ్ చుట్టండి. ఇదిగోండి చూడండి నేను ఎలా చుడుతున్నానో, అంతే. ఇలా చుట్టాం కదా. ఇప్పుడు మనం ఒక క్లాత్ని వదిలేసి రెండో క్లాత్ ఉంది కదా, ఆ రెండో క్లాత్ చివర పిన్నీస్ పెట్టుకోవాలి. మనం ఒక పెద్దది పిన్నీస్ ఒకటి చూసుకొని చూడండి, నేను ఇలాగా ఎలా అయితే పిన్నీస్ని దానికి అటాచ్ చేస్తున్నానో. ఏమీ లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్ టెక్నిక్. చక్కగా ఇలా అల్లుకి వెళ్ళిపోవటమే. మనం ఎక్కడ మిషన్ కానీ ఏది యూజ్ చేయకుండా ఊరికే చేతితో మనం అల్లుకి వెళ్తాం అనమాట. సరిగ్గా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇదిగో ఒక క్లాత్, ఆరెంజ్ క్లాత్ని నేను పక్కన పెట్టేశాను. ఈ పిన్నీస్ పెట్టిన క్లాత్ తోటి ఇదిగోండి ఆ రౌండ్లో నుంచి అలా గుచ్చుకుంటూ, అదిగోండి చూస్తున్నారు కదా, అంతే ఫ్రెండ్స్. అయితే మనం పెట్టేటప్పుడు క్లాత్ని చిన్నగా రోల్ చేయండి. ఎందుకంటే కొంచెం రోల్ చేస్తే స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుందని క్లాత్ని రోల్ చేయమంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, ఒక క్లాత్ని ఉంచి రెండో క్లాత్ని పిన్నీసు ఓపెన్ లేదు ఫ్రెండ్స్. చూడండి, పిన్నీస్ని క్లోజ్ చేసా. ఆ హోల్ మధ్యలో నుంచి ఈ క్లాత్ని దీన్ని కలిపి ఇలా మనం లాగుతున్నాం అనమాట. అంతే ఫ్రెండ్స్, ఇలా మొత్తం చుట్టూతా అల్లుకుంటా వెళ్ళిపోవడమే. ఇలా మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు అల్లుకుంటా వెళ్ళటమే. ఇది ఇలా అల్లటం వల్ల ఏంటంటే చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుంది. ఇంకోటి ఇదిగో చూసారా, మధ్యలో మనకి క్లాత్ అయిపోతుంది కదా, అంత బార్ పెట్టుకోవడానికి అవ్వదు. సో మీరు క్లాత్ అయిపోయినప్పుడు ఇదిగో ఇలా మళ్ళీ ఇంకో క్లాత్, మనం ఆల్రెడీ ఎక్కువ పీసులు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ని ఇలా నెక్స్ట్ ఇంకో దానికి అటాచ్ చేసుకోవటమే. ఇలా ఆ క్లాత్ అయిపోతే ఆ క్లాత్, ఈ క్లాత్ అయిపోతే ఈ క్లాత్కి మనం మళ్ళీ అటాచ్ చేసుకొని సూది దారంతో కుట్టుకుంటూ ఇలా అటాచ్ చేసుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా అల్లుకుంటూ వెళ్ళటమే. చూస్తున్నారు కదా ఎలా అల్లుతున్నానో. ఒక క్లాత్ని ఉంచి రెండో క్లాత్ని ఆ హోల్లో నుంచి మనం లాగి పెడుతున్నాం, అంతే. ఇలా మొత్తం మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా అల్లుకుంటూ వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్. ఇలా పూర్తిగా అల్లిన తర్వాత చూడండి, ఇది ఎంత అందమైనది, మనకి ఎంత ఉపయోగపడే ఐటెం తయారవుతుందంటే చూస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఎంత అందంగా, ఎంత బ్యూటిఫుల్గా. మనం వాడే కలర్స్ని బట్టి కూడా అందం వచ్చేస్తుంది. నేనైతే 2 కలర్స్ యూజ్ చేశాను కాబట్టి ఇలా ఉంది. మీరు సింగిల్ క్లాత్తో వాడుకోవచ్చు, లేదా ఇంకేమైనా 2 కలర్స్ ఆపోజిట్ కలర్స్తో మీరు తయారు చేసుకోవచ్చు. ఇవి ఎంత బాగుంటాయి అంటే, ఎంత ఉపయోగం అంటే మీకే తెలుస్తుంది. దీన్ని మనం డోర్ మ్యాట్స్గా వాడుకోవచ్చు పెద్ద సైజ్ చేసుకుంటే. చిన్న సైజెస్ అయితే కనుక మనం డైనింగ్ టేబుల్ మీద, అంటే మన డైనింగ్ టేబుల్ చెక్కతో ఉన్నవి, గ్లాస్వి పాడవకుండా మనం వేడివేడి కూర గిన్నెలు కానీ రైస్ కుక్కర్లు కానీ మనం పెట్టుకున్నప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంతకీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే చేసుకోండి. ఒక లైక్ అయితే ఈ వీడియోకి ఇచ్చేయండి. ఇలాంటివి ఎన్నో ఉపయోగపడే వీడియోల కోసం, టిప్స్ కోసం
మరి నా సిరి టాక్స్ 1ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.